యా గైస్, సో ఏ రోజు చెప్పింటే ఆ రోజు కంప్లీట్ చేసుకోండి, మీకే బాగుంటుంది. ఓకేనా? చూడండి. సో టుడే క్లాస్లో మనము ఎక్సెల్లో, అడ్వాన్స్డ్ ఎక్సెల్లో మనము న్యూ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అవి ఏంటనే చూద్దాం. ఓకే, స్క్రీన్ ఓకేనా? కనబడుతుందా స్క్రీన్? చూడండి. కనబడుతుంది. యా, డన్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్ అండి. ఎలక్ట్రిసిటీ బిల్ ప్రతి ఇంటికి కూడా, మన ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన పేరు మీద మీటర్ అనేది రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఓకే, సో ప్రతి మంత్ మనం ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తున్నాం మన ఇంటికి. ఓకే, ఇక్కడ నేమ్స్ ఇస్తే క్రిష్, ప్రియా, నీరజ్, శైలజ అని ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక యూనిట్ ఇచ్చాను. 1.85, 2.5, 1.45, 1.32 అనేసి. ఓకే, సో మనకి ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పర్ మంత్ ప్రతి ఇంటికి కూడా వస్తుంది. దాంట్లో మీరు చూసుకుంటే ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తే ఎంత అమౌంట్ కట్ అవుతుంది అనేది క్లియర్ కట్గా అక్కడ ఇచ్చి ఉంటారు. ఒక 50 యూనిట్స్ యూజ్ చేస్తే దానికి ఇంత యూనిట్ రేట్ అని, 50 కంటే 100 పైన ఉంటే కనుక సమ్ ఎక్స్ట్రా యూనిట్ రేట్ అని సంథింగ్ ఉంటాయి. మీరు ఒకసారి ఎలక్ట్రిసిటీ బిల్ చూస్తే క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, ప్రజెంట్ మంత్ ఎన్ని యూనిట్స్ యూజ్ చేసాం, లాస్ట్ మంత్ ఎన్ని యూనిట్స్ యూజ్ చేసాం. ఓకే, ప్రజెంట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ వెళ్ళంగా వచ్చేదాన్నే మనం నెంబర్ ఆఫ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ అంటాం. తర్వాత ఆ నెంబర్ ఆఫ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్కి యూనిట్ రేట్తో ఇంటూ చేస్తే పర్ మంత్ ఈ మంత్ ఎంత అమౌంట్ పే చేయాలనేది టోటల్ బిల్ ద్వారా చూస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈక్వల్ ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్. 500 మైనస్ 200 ఇస్తే 300 వస్తుంది. టోటల్ బిల్ నెంబర్ ఆఫ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ ఇంటూ యూనిట్ రేట్, 300 ఇంటూ 1.85 ఇస్తే టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ నేను మాన్యువల్గా ఇచ్చాను, మీరు చేసేటప్పుడు అక్కడ సెల్ అడ్రస్ని క్లిక్ చేయాల్సి వస్తుంది. ఓకే, చూడండి. ఇది చూడండి, నేను కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్-C కాపీ. ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నా, కొంచెం జూమ్ చేస్తున్నాను. కంట్రోల్-V పేస్ట్. మెర్జ్ అండ్ సెంటర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ అని టైప్ చేయండి. సో మనం ఎలాగా మేకప్ అవుతామో దీనికి కూడా మేకప్ చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది, మనకు కూడా చూడడానికి అపీరియన్స్. మిడిల్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. బ్యాక్ సపోర్ట్, బ్యాక్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్ బోల్డ్. ఓకేనా? కావాలంటే వీటికి కూడా మనం కలర్ ఇచ్చుకోవచ్చు. ఇలా. ఓకే, ఈ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇది తీసేసేయండి. ఓకే, డన్. కొంచెం డ్రాగ్ చేయండి ఇలా. ఇప్పుడు చూడడానికి కూడా కొంచెం అపీరియన్స్ కనబడుతుంది. ఓకే, డన్. ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ? ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్. సో ఇక్కడ ఈక్వాలిటీ ఇవ్వండి, ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్. ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్ ఇస్తే మనకి నెంబర్ ఆఫ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ ఎన్ని యూజ్ చేస్తాం అనేది క్లియర్ కట్గా వస్తుంది. ఇంకా రిమైనింగ్ వాటికి జస్ట్ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ వాటికి అవే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. తర్వాత టోటల్ బిల్, ఈ 300 నెంబర్ ఆఫ్ యూనిట్స్కి 1.85 ఇంటూ చేస్తే టోటల్ బిల్ వస్తుంది. ఈక్వల్ నెంబర్ ఆఫ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ ఇంటూ యూనిట్ రేట్, ఎంటర్. సో 555 రూపీస్ నువ్వు ఈ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఇలాగా మనం ఎలక్ట్రిసిటీ బిల్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్ మా? నెక్స్ట్ చూడండి, డిస్కౌంట్ టేబుల్ అంటే మనం ఒక హోల్సేల్ షాప్కి వెళ్ళినా, రీటైల్ షాప్కి వెళ్ళినా, సో మనం ఒక 5,000కో 10,000కో పే చేస్తామండి. పే చేసిన తర్వాత అంటే పర్చేజ్ చేస్తాం, సమ్ వస్తువుల్ని పర్చేజ్ చేయడం సార్ జరుగుతుంది. నాకు యా, చెప్పండి. సార్ ఇప్పటిదాకా స్క్రీన్ రాలేదు సార్ నాకు. ఇప్పుడు ఓకే సార్. మీ నెట్ ప్రాబ్లం ఉంటుంది, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఓకే సార్ ఓకే సార్. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, మనకి డిస్కౌంట్ టేబుల్ అన్నాం. డిస్కౌంట్ టేబుల్ అంటే ఏంటంటే, మనం హోల్సేల్ షాప్కి వెళ్ళినా, రీటైల్ షాప్కి వెళ్ళినా ఒక 10,000కో 5,000కో పర్చేజ్ చేస్తామండి. పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు డిస్కౌంట్ అనేది ఇస్తారు. 10%, 2%, 8% అనేది ఇస్తారు. సో దాన్నే కన్సెషన్ అమౌంట్ అంటారు.
ఆ బిల్లులోంచి కన్సెషన్ అమౌంట్ తీయంగా ఫైనల్ అమౌంట్ అనేది వస్తుంది. ఆ బిల్లు ఇంటూ డిస్కౌంట్ రేట్ ఇస్తే కనుక మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు మన టోటల్ వాల్యూ అనేది మనకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, చూడండి, ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఓకే, కంట్రోల్ సి కాపీ, ఇక్కడే పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ వి పేస్ట్, కొంచెం ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. వీటన్నిటిని సెలెక్ట్ చేయండి, మెర్జ్ అండ్ సెంటర్. సో ఇక్కడ వచ్చేసి మనకి లైక్ డిస్కౌంట్ టేబుల్ ఇవ్వండి. ఓకే కదమ్మా, ఎక్సెల్ కనబడుతుంది కదా? కనబడుతుంది. యా, డిలీట్. చూడండి, కన్సెషన్ అమౌంట్ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ? బిల్లు ఇంటూ డిస్కౌంట్ రేట్. ఏమి ఇచ్చాను ఇక్కడ? మాన్యువల్గా బిల్లు ఇంటూ డిస్కౌంట్ రేట్. మీరు 5000 ఇంటూ 12% ఇస్తే కనుక 600 వస్తుంది. ఈక్వల్ బిల్లు ఇంటూ డిస్కౌంట్ రేట్, ఎంటర్, 600. మిగతా వాటికి డ్రాగ్ చేయాలి. 8500కి 10%, 9500కి 8%, 7400కి 4%. ఆటోమేటిక్గా ఈ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ అమౌంట్ అంటే 5000కి మీరు పర్చేజ్ చేశారు, 12% డిస్కౌంట్ ఇచ్చారు. ఆ 12% అనేది 600 అవుతుంది. ఈ 5000లో 600 వెళ్ళంగా రిమైనింగ్ అమౌంటే ఫైనల్ అమౌంట్ కింద చూస్తాం. ఈక్వల్టీ ఇవ్వకుండా మనకి ఎక్సెల్లో ఎలాంటి ఫార్ములా అనేది అప్లై అవ్వదు, గమనించాలి. బిల్లు మైనస్ కన్సెషన్ అమౌంట్, ఎంటర్, 4400 అనేది పే చేయాలి. ఇంకా రిమైనింగ్ వాళ్ళకు డ్రాగ్ చేస్తే సరిపోతుంది. దీన్నే మనం డిస్కౌంట్ టేబుల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, క్లియర్ గైస్? క్లియర్ సార్. యా.